ఇక భారతీయ జనతా పార్టీ గురించి నేను ఎక్కువ చెప్పకపోయినా 4 అంశాలు గుర్తు చేయదలుచుకున్నా. బీజేపీ ఆనాడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా బయలుదేరి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళు పూర్తయింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి. 20 కోట్ల ఉద్యోగాలు ఈనాటికి ఇచ్చి ఉండాలి. కానీ పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకే 7,21,681 ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 7 లక్షల చిల్లర. ఇదే కాదు, రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తా అన్నాడు 2022 లోపల. రైతుల ఆదాయం పెంచుతా అన్న నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో రైతుల బతుకులను అదాని, అంబానీ, అమెజాన్లకు తాకట్టు పెట్టి రైతులను శాశ్వతంగా బానిసలను చేయాలని చూసిండు. అందుకే హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ నుంచి రైతులు లక్షలాది మంది ఢిల్లీకి వచ్చి 16 నెలలు నరేంద్ర మోడీ మీద యుద్ధం చేసిండ్రు. నరేంద్ర మోడీ మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నరేంద్ర మోడీ ఉపసంహరించుకొని ఈ దేశంలో రైతులకు క్షమాపణ చెప్పిండు నరేంద్ర మోడీ గారు. ఇదే కాదు, స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంది. ఆ నల్లధనం తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. 10 ఏళ్ళు అయిపోయింది. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మిత్రుల్ని, 40 కోట్ల ఖాతాలు తెరిచిన అన్నాడు జన్ధన్ ఖాతా. మీ ఖాతాలు ఎవరికైనా పడ్డాయా పైసలు? 15 లక్షలు పడ్డాయా? 15,000 పడ్డాయా? 1,500 పడ్డాయా? 15 పైసలన్న పడ్డాయా? 10 ఏళ్ళైనా 15 పైసలు కూడా మన ఖాతాలలో వేయలే. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎట్లా మన ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నా. ఇదే కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది. కానీ ఆ ఉక్కు కర్మాగారాన్ని నరేంద్ర మోడీ అడ్డుకున్నాడు. కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది. నరేంద్ర మోడీ దాన్ని ముందుకు ఓనియలేదు. దాన్ని అడ్డుకొని లాతూర్కు తీసుకుపోయాడు. ఐటీఐఆర్ కారిడార్, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఐటీ సెక్టర్లో పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించడానికి ఆనాడు కాంగ్రెస్ ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది. దాన్ని కూడా రద్దు చేసిండు. IIIT ఇయ్యలే, IIM ఇయ్యలే. మనకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే మొన్నటి వరకు అతిగతి లేదు. కాంగ్రెస్ ఇచ్చిన వాటిని రద్దు చేసిండు. నరేంద్ర మోడీ చెప్పిన మాటలు నమ్మించి మోసం చేసిండు. బీజేపీ వాళ్ళు నమో అంటున్నారు. నమో అంటే ఏంటంటే నమ్మించి మోసం చేయడం. ఇవాళ నమో అంటే నమ్మించి మోసం చేసిండు నరేంద్ర మోడీ.